భరద్వాజ గారు సైలెంట్గా వచ్చి మలయాళం సినిమాలు మార్కెట్ చూస్తే వాళ్ళది 100 కోట్లు సునాయాసం కొట్టేస్తున్నారు. మలయాళం సినిమా అనేది 100 కోట్లు దాటడం అని ఈ మధ్యకాలంలో రీసెంట్గా ఎక్కువ వినపడుతున్న మాట. అవును. అవి ఏంటి ఆ చిత్రాలు, ఏంటి ఆ చిత్రాల నేపథ్యం? 100 కోట్లు ఏమిటి, 200 కోట్లు అంటున్నారు కదా ఇప్పుడు. అఫ్ కోర్స్ 200 కోట్లు మంజుమల వాయిస్ కానీ, ఆడు జీవితం 100 కోట్లు కానీ, అవును, దానికి ముందు వచ్చిన ప్రేమలు కానీ సునాయాసంగా 100 అనేది అయిపోయింది. ఏంటి పరిస్థితి? ఇంతవరకు చిన్న మార్కెట్ అనుకున్న మలయాళం కూడా అది ఎక్కడ సక్సెస్ అవుతున్నారంటారు? మలయాళం సినిమాలు ఎక్కడ సక్సెస్ చాలా అవుతున్నారు? మేజర్గా వాళ్ళు స్క్రిప్ట్ వైపు చాలా బలంగా ఉంటున్నారు. డిజైనింగ్ చాలా బాగా చేస్తారు అనేది మొదటి నుంచి వాళ్ళకు ఉన్నటువంటి పేరు అది. అంటే సబ్జెక్టు ప్రజెంట్ సొసైటీలో ఉన్నటువంటి కాంట్రడక్షన్స్ నుంచి వాళ్ళు అద్భుతమైన కథలు డిజైన్ చేస్తారు. అలాగే వాళ్ళ టేకింగ్ చాలా చాలా న్యాచురల్గా ఉంటుంది. ఒక జీవితాన్ని చూస్తున్నామనే అనుభూతి కలుగుతుంది తప్ప సినిమా చూస్తున్నామని ఆడియన్ అనుకోడు. థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడు తను కూడా కథలో భాగం అయిపోతాడు, భాగం చేస్తారు వాళ్ళు. ఓకే, అది ముంజుమల్ బాయ్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అవును. అంటే ఓపెనింగ్ అంటే అతను ఆ ఇష్యూకి వెళ్ళటానికి ముందు కొంత టైం తీసుకున్నాడు డైరెక్టరు అనే మాట వినిపించింది. కానీ ఆ టైంలో నడిచినటువంటి సన్నివేశాలు అన్నీ కూడా న్యాచురల్గా ఉండటం ఒకటే కాకుండా థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని సినిమాలో ఇన్వాల్వ్ చేస్తారు. ఆడు జీవితం సినిమా ఉంది, ఎడారి నుంచి బయటకు వచ్చినట్టుగానే ఫీల్ అయ్యారు జనాలు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు. ఆ ఫీల్ కలిగించటము ఆడియన్స్ని సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలాంటి కాన్సెప్ట్లు తీసుకొని డిజైన్ చేస్తారు వాళ్ళు. అది సక్సెస్. రోజువారీ జీవితంలో మనకు చాలా సాధారణంగా కనిపించే అంశాలు, మనకి తెలిసి పట్టించుకున్నటువంటి అంశాలు, నెగ్లెక్ట్ చేసేటువంటి అంశాలు, దానిలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి అనే దగ్గర నుంచి కథలు పుట్టిస్తారు. ఈగో క్లాష్ మీద అద్భుతమైన సినిమా తీశారు కదా వాళ్ళు. అవును, దాన్నే మనం భీమ్లా నాయక్ అన్నాం. అవును. ఇలాంటి కథలు ఎందుకని ఇక్కడ పుట్టడం లేదు అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి. కథలు వ్యవహారం మాత్రమే కాదు, టేకింగ్ సైడ్ కూడా చాలా కసరత్తు జరుగుతోంది అక్కడ. అది మొదటి నుంచి ఉంది, ఆదూరు గోపాలకృష్ణన్ రోజుల నుంచి ఉంది. అది స్క్రిప్ట్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనే దగ్గర వాళ్ళు మొదటి నుంచి చాలా ముందున్నారు. కారణాలు రకరకాలు. అంటే లిటరసీ రేట్ చాలా ఎక్కువ ఉంది కేరళలో, అది ఒక కారణం కావచ్చు. అలాగే ఫిలిం మేకింగ్ అనేది మనతో కంపేర్ చేస్తే, తెలుగుతో కానీ లేదు తమిళ్తో కంపేర్ చేసినా కానీ వాళ్ళు చాలా తక్కువ ఖర్చులో చేస్తారు సినిమాని. సాధ్యమైనంత వరకు న్యాచురల్ లొకేషన్స్లోకి వెళ్ళిపోయే సినిమాలు తీస్తారు. ఇప్పుడు ఆ మధ్య ఒక సినిమా తీశారు వాళ్ళు, సౌత్ ఇండియన్ కిచెన్ అనే టైటిల్తో. ఒక వంటగదిలో ఆడపిల్లలు పడేటువంటి ఇబ్బందులు ఏమిటి అనే దాని మీద చాలామందికి తెలిసినప్పటికీ నెగ్లెక్ట్ చేసేస్తారు, ఆ జోలికి వెళ్ళరు. అక్కడ ఉండేటువంటి పెయిన్ ఏమిటి, వాళ్ళ మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది అనేది అద్భుతంగా సినిమా తీసి మొత్తం ప్రజలందరితోనూ పాజిటివ్గా జై కొట్టించుకున్నారు వాళ్ళు. ఓటీటీలో పెద్ద సక్సెస్ ఆ సినిమా. కరోనా టైంలో చాలామంది ఓటీటీలకి టర్న్ అయిన దశలో జనాలను ఎక్కువగా అట్రాక్ట్ చేసినవి మలయాళం సినిమాలే. ఆ కంటెంట్ చూడటం ద్వారా తెలుగు ప్రేక్షకుల స్థాయి పెరిగింది. వాళ్ళు అలాంటి కథలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలుగు నుంచి కూడా. ఆ రకమైనటువంటి డిష్ సర్వ్ చేయకపోతే రిజెక్ట్ చేస్తున్నారు. థియేటర్లకు జనాలు రావడం లేదు అని గొడవ జరుగుతోంది కదా మన దగ్గర. అవును. ఈ గొడవకి ఒక పరిష్కారం ఏంటంటే, మీరు మంచి కంటెంట్తో రండి, మా స్థాయి పెరిగింది, దీన్ని గుర్తించండి అంటున్నారు ప్రేక్షకులు. మా పెరిగిన స్థాయిని గుర్తించి ఆ స్థాయి కథలు మీరు తీస్తే మేము థియేటర్కి వచ్చి చూస్తాం. మీరు ఏవో అంటే ఇంతకుముందు కరోనాకి ముందు సినిమాలు వేరు, తర్వాత వేరు. ఆ మార్క్ని అర్థం చేసుకోవాలి వీళ్ళు, ఆ మార్పును కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోగలిగితే డెఫినెట్గా మంచి కథలు వస్తాయి. జీవితాల్లో ఉన్నటువంటి సంఘర్షణని మీరు తెర మీద చూపించగలిగితే మేము చూడటానికి సిద్ధమని జనాలు చెప్తున్నారు. అవును, అందుకు సాక్ష్యమే ఇప్పుడు ఈ సినిమాలకు వస్తున్నటువంటి మీరన్న 100 కోట్లు 200 కోట్లు తెలుగు మార్కెట్ని కూడా కొల్లగొడుతున్నాయి కదా. ప్రేమలు సినిమాలు ఏముంది, ఎమోషన్ తప్ప ఏమీ లేదు ఆ సినిమాలో. ఆ ఏజ్లో పిల్లలకి
ప్రేమలో పడినటువంటి పిల్లలకు ఉండేటువంటి ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద చిన్న మ్యాజికల్గా నడిపాడు సినిమాని. అది కనెక్ట్ అయింది అందరికీ, అవును. యూత్కి కనెక్ట్ అయింది. దాన్ని ఎక్కడ సైడ్ తీసుకోలేదు, స్టాండులు తీసుకోలేదు. తెలుగు సినిమాల్లో స్టాండులు తీసుకోవడం చూస్తాం మనం. ఆ సినిమాలో పర్టికులర్గా స్టాండ్ తీసుకోకుండా యాక్చువల్గా ఏం జరుగుతుంది, ఆ ఏజ్లో ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి జడ్జిమెంట్లకు వెళ్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, వాళ్ళ యాక్టివిటీ ఎలా ఉంటుంది అనే దాని మీద ఒక స్టడీ రికార్డ్ లాగా ఉంటుంది అది. ఇది ప్రేక్షకులకు కావాలి. అందుకని ఆ సినిమాకి డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు మంజుమల్ బాయ్స్ కూడా జనాలు వెళ్తున్నారు. అవును. అంటే మలయాళం సినిమా అంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు తెలుగు మార్కెట్లో. ఈ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసింది ఓటీటీ. స్ట్రైట్గానే మలయాళం సినిమాలు చూసేవాళ్ళు, లాంగ్వేజ్తో సంబంధం లేకుండా కింద వచ్చేటువంటి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పట్టుకొని ఆ కథలో ట్రావెల్ అయ్యేవాళ్ళు. ఒకటికి 2-3 సార్లు చూసేవాళ్ళు. భీమ్లా నాయక్ ఫెయిల్యూర్కి కారణం కూడా అదే. భీమ్లా నాయక్ సినిమా తీయటానికంటే ముందే దాదాపుగా తెలుగు ప్రేక్షకులు అందరూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో సహా అందరూ ఆ సినిమా చూసేశారు ఒరిజినల్. ఆ లెవెల్లో తెలుగులో సినిమా ఉండదు అని కూడా అంచనాకు వచ్చేశారు. ఆ రావటం వలన సినిమా జోలికి ఎవరు వెళ్ళలే. కాబట్టి మలయాళం నుంచి వచ్చే సినిమాలు మన దగ్గర 70 పెద్ద హిట్స్ కొట్టడం అనేది గతంలో లేదు. అంటే గతంలో కొంత సురేష్ గోపి యాక్షన్ సినిమాలు చూసేవాళ్ళు, అలాగే మమ్ముట్టికి మోహన్ లాల్కి కొంత స్పేస్ ఉండేది. ఇప్పుడు అలా కాదు. అక్కడ వచ్చిన ప్రతి సినిమాని మేము చూస్తామంటున్నారు జనాలు, మేము చూపిస్తామని పెద్ద సంస్థలే రెడీ అవుతున్నాయి. మైత్రి వాళ్ళు కదా చేసింది ఇప్పుడు. మైత్రి వాళ్ళే. అవును, మైత్రి వాళ్ళు తీసుకొచ్చారు ఈ సినిమాని, మంజుమల్ బాయ్స్ని. అలాగే ఆడు జీవితం సినిమా అసలు అది అంత టైం తీసుకున్నారు. అలాగే అతని శరీరంలో వచ్చేటువంటి మార్పులు, వాటిని ఆడియన్స్ రిజిస్టర్ చేసినటువంటి పద్ధతి, టోటల్గా కథతో ఇన్వాల్వ్ అయిపోయారు థియేటర్లో కూర్చున్నటువంటి ప్రేక్షకులందరూ. బయటకు వచ్చేటప్పుడు నిజంగానే ఆ ఫీల్తో బయటకు వచ్చారు. ఇది కలిగించటం, ఇది ఆడియన్స్కి సినిమాకి మధ్యలో ఒక లైన్ ఉంటుంది అనే దాన్ని చెరిపేస్తున్నారు వాళ్ళు. దీన్ని కొంచెం తెలుగు డైరెక్టర్లు పట్టించుకోవాలి, తెలుగు ప్రొడ్యూసర్లు పట్టించుకోవాలి. ఏ తరహా కథలు ఎంపిక చేసుకుంటున్నాం మనం, ప్రేక్షకులు ఎందుకు చూస్తున్నారు, ఇది ఇండస్ట్రీ స్టడీ చేయాల్సిన అంశం. కొంచెం సీరియస్గా పట్టించుకుని ఎందుకు మలయాళం సినిమాలకు అట్రాక్ట్ అవుతున్నారు తెలుగు ప్రేక్షకులు అనేదే టాపిక్. దీని మీద స్టడీ చేస్తే తెలుగు ప్రేక్షకుల అభిరుచులు అర్థమవుతాయి, వీళ్ళకి వాళ్ళ టేస్టుల్లో వచ్చిన మార్పులు అర్థమవుతాయి, వాళ్ళ ఆలోచనలు అర్థమవుతాయి. ఆ స్థాయి కథలు మీరు తీస్తే మేము చూస్తాం అని చెప్తున్నారు వాళ్ళు. ఒక రకంగా తీసే ప్రయత్నం మీరు చేయండి. మీరు ఇప్పటికీ రక్త సంబంధం నాటి కథలే చేస్తాము అంటే కుదరదు. మేము రిజెక్ట్ చేస్తాం అంటున్నారు జనాలు. ఆల్రెడీ రిజెక్ట్ చేస్తేనేమో కోప్పడుతున్నారు. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు, మేము అద్భుతమైన కంటెంట్ గొప్ప విలువలతో తీసాం కదా అని మాట్లాడుతున్నారు. విలువలు కాదు, మాకు జీవితాలు కావాలంటున్నారు వీళ్ళు. మా జీవితాన్ని మీరు కొత్తగా చూపించండి, మా జీవితాల్లో జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి మార్పుల్ని మేము చూస్తున్నటువంటి సినిమాల్లో చూపించండి. మేము ఆ స్థాయి సినిమాలు చూస్తున్నాం ఆల్రెడీ, మీరు ఇంకా 70ల్లోనూ 60ల్లోనూ ఆగిపోయారు అని చెప్తున్నారు వాళ్ళు. దాన్ని అర్థం చేసుకుని దీన్ని ఒక స్టడీగా చూసి నిర్ణయాలు చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ప్రేక్షకుల స్థాయిని పెంచుతున్నారు వాళ్ళు. ఈ పెంచటం ప్రమాదం అనుకుంటే వీళ్ళు ఆగిపోతారు, ఇండస్ట్రీ దెబ్బతినిపోతుంది. కాబట్టి ప్రపంచంలో వస్తున్న మార్పు, ఇంటర్నెట్ యుగంలో ఎవరు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ప్రపంచ కంటెంట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు ప్రేక్షకులు. కేవలం మలయాళం సినిమాలు మాత్రమే కాదు, కొరియన్ సినిమాలు, ఎక్కడెక్కడ కంటెంటో చూసేస్తున్నారు ఇక్కడ కూర్చుని. ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే తెలంగాణలోనో ఒక మారుమూల పల్లెలో కూడా ఫోన్ పట్టుకుని కొరియా సినిమాలు చూసేస్తున్నారు. వాళ్ళని అడ్రస్ చేస్తున్నాం మనం అనే స్పృహ వీళ్ళకు ఉండాలి. వాళ్ళని అట్రాక్ట్ చేయాలి మనం అనే ప్రోగ్రాం ఉంటే మీ దగ్గర నుంచి మంచి కథలు వస్తాయి. ఆ ప్రయత్నం జరగాలి. అది జరిగినంత కాలం ఆ సినిమాలనే ఆదరిస్తారు మన వాళ్ళు, మన సినిమాలను రిజెక్ట్ చేస్తూనే ఉంటారు. ఇండస్ట్రీని కాపాడాలంటే మారిన ప్రేక్షకుల స్థాయిని గుర్తించాలి.